హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వెంకయ్యకి ఒక్కగానొక కొడుకు సోము. సోము చిన్నతనంలోనే అతని తల్లి మరణించింది. అప్పటి నుంచి వెంకయ్య తల్లి తండ్రి పెంచసాగాడు. అయితే సోము చాలా అమాయకుడు. సోము అమాయకుడు కావడానికి ముఖ్య కారణం తన తండ్రే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సోముని మంచి తెలివితేటలతో పెంచాలనే ఉద్దేశంతో సోము ఏ పని చేసినా తానే దగ్గర ఉండి చేయించేవాడు. సోము పొరపాటున ఏ పనైనా చేస్తే, నీకు అసలు ఏ పని రాదు, అమాయకుడివి, నేను లేకపోతే ఎలా బ్రతుకుతావో ఏమో అంటూ ఎప్పుడు తిడుతూ ఉండేవాడు వెంకయ్య. అలా తిట్టడం వల్ల సోముకు నిజంగానే తనకి ఏ పని రాదని, తనకి తెలివితేటలే లేవని బాధపడుతూ ఉండేవాడు. అలా వెంకయ్య తన కొడుక్కి ఏ పని చెప్పకుండా అన్ని పనులు వెంకయ్య చేసుకునేవాడు. అలా సోము ఏ పని సరిగా చేయక తండ్రితో తిట్టించుకొని బయటకు వెళ్ళి మిత్రులతో కలిసి అలా తిరుగుతూ తండ్రికి తెలియకుండా ఈత నేర్చుకున్నాడు. ఈత నేర్చుకోవడమే కాక నీటి అడుగుకు వెళ్ళి ఊపిరి బిగబెట్టి చాలాసేపు ఉండేవాడు. ఈ ఒక్క విద్యని తండ్రి అదుపాజ్యం లేకుండా తన సొంతంగానే నేర్చుకున్నాడు సోము. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వెంకయ్య కొడుకుని పిలిచి, సోము, దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకురావాలిరా. 20 కేజీలు బియ్యం, 5 కేజీలు కందిపప్పు తీసుకురావాలి, సరేనా? అలాగే నాన్న, తీసుకొస్తాను. ఏం తీసుకొస్తావో ఏమో, నీకేది చెప్పాలన్నా భయమే. మీ మామయ్య ఇంటికి వస్తానన్నాడు. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మామయ్యతో మాట్లాడినాక నేనే తెచ్చుకుందాంలే అనుకుంటే మనకు భోజనానికి ఆలస్యం అయిపోతుంది. అందుకే నీకు తప్పక పని చెప్తున్నాను, లేకపోతే నేనే వెళ్ళేవాణ్ణి. గుర్తుందిగా సరిగ్గా? 20 కేజీలు బియ్యం, 5 కేజీలు కందిపప్పు, సరేనా? అలాగే నాన్న అంటూ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి దుకాణానికి బయలుదేరాడు సోము. ఈసారి ఎలాగైనా సరే నాన్నతో తిట్టించుకోకూడదు, సరిగ్గా తీసుకురావాలి అని అనుకుంటూ దుకాణం దాకా వెళ్ళేదాకా మర్చిపోకుండా ఉండడానికి 20 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు అనుకుంటూ వెళ్ళసాగాడు సోము. సోముకి ఇంతలో దారిలో తన మామయ్య ఎదురయ్యాడు. ఏరా సోము, ఎక్కడి దాకా వెళ్తున్నావు? దుకాణం దాకా వెళ్తున్నాను మామయ్య. నాన్న ఇంటి దగ్గర ఉన్నాడా? ఉన్నాడు, నీకోసమే ఎదురు చూస్తున్నాడు మామయ్య. సరేలే, నేను ఇంటికి వెళ్తాను కానీ నువ్వు వెళ్ళిరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోము. మధ్యలో మాట్లాడేసరికి అసలు తీసుకోవాల్సినవి మర్చిపోయి 5 కేజీల బియ్యం, 20 కేజీల కందిపప్పు, 5 కేజీల బియ్యం, 20 కేజీల కందిపప్పు దుకాణం దాకా అలాగ అనుకుంటూ వెళ్ళాడు. అలాగే తీసుకొచ్చి ఇంటికి వచ్చాడు. సోము తీసుకొచ్చినవి వెంకయ్య చూసి పెద్దగా అరిచాడు. నేనేం చెప్పాను, నువ్వేం తీసుకొచ్చావు? ఇంత చిన్నది కూడా గుర్తుపెట్టుకోకపోతే ఇక ఏం చేయగలవు? నీలాంటి అమాయకుడిని నేనెక్కడా చూడలేదు అంటూ తిట్టసాగాడు వెంకయ్య. ఆగరాల తిడితే మాత్రం అన్నీ తెలిసిపోతాయా ఏంటి? వాడే నిదానంగా తెలుసుకుంటాడులే. అసలు వాడు అలా అవ్వడానికి కారణం నువ్వే. నువ్వు అలా ఎప్పుడు తిట్టడం వల్ల వాడికి భయం అనేది ఏర్పడింది. దానివల్లే ఇలా అన్నీ జరుగుతున్నాయి. ముందు వాడికి పెళ్లి చేయి, ఆ వచ్చే అమ్మాయి వీడిని నిదానంగా మార్చుకుంటుంది. అలా మామయ్య సలహా ఇచ్చాడో లేదో నిజంగానే పెళ్లి సంబంధం చూసేశాడు వెంకయ్య. పెళ్లి చూపులకి వెళ్తూ, ఏరా సోము, అక్కడ నువ్వు తెలివిగా మాట్లాడాలి. ఏ కొంచెం తేడాగా మాట్లాడిన పిల్లనివ్వరు. ఇక నీకు పెళ్లి కాదు, సరేనా? అని చాలా జాగ్రత్తలు చెప్పాడు. పెళ్లి చూపుల్లో ఎవరైనా నువ్వేం చేస్తున్నావని అడిగితే మా నాన్న వ్యాపారమే చూసుకుంటున్నానని చెప్పు. అలాగే మేము నీకు పిల్ల నచ్చిందా అని అడిగినప్పుడు నాకు పిల్ల బాగా నచ్చింది, ఎలాంటి కట్టకానుకలు తీసుకోవద్దు అని చెప్పు. అప్పుడు వాళ్ళు ఆనందించి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు, సరేనా? అంటూ పెళ్లి వారింటికి వెళ్ళే వరకు సోముకి పెళ్లి చూపుల్లో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అన్నీ చెప్తూనే ఉన్నాడు వెంకయ్య. అమ్మో, పెళ్లి చూపులో నేను సరిగా మాట్లాడకపోతే ఇక నాకు జన్మలో పెళ్లి కాదా
అనే భయం తండ్రి మాటల వల్ల సోము మనసులో ఏర్పడింది. ఇలాంటి భయంతోనే పెళ్లివారింటికి చేరుకున్నారు. పెళ్లి కూతురు తండ్రి ఎదురొచ్చి సోము వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ మాటలు ఆ మాటలు మాట్లాడి, బాబు నువ్వేం చేస్తున్నావు? నాకు పిల్ల బాగా నచ్చింది, ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు అంటూ ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడసాగాడు సోము. దాంతో పెళ్లి కూతురు తండ్రికి సోము అమాయకుడని తెలిసిపోయింది. ఇక పెళ్లి కూతుర్ని చూపించకుండానే సోము వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టాడు. కోపంగా ఇంటికొచ్చిన వెంకయ్య కొడుకు మీద విరుచుకుపడ్డాడు. ఇక నీకు జన్మల పెళ్లి కాదురా, ఏ తలక మాసిన వాడ పిలిచి మరి పిల్లనివ్వాలి తప్పితే ఇక నీకు ఎవ్వరు పిల్లనివ్వరు. ముందసలు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. తండ్రి తిట్టేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోము. ఈ రోజు నాన్నగారికి చాలా బాధ కలిగించాను. ఎలాగైనా సరే ఆ తలకు మాసిన వాడిని పట్టుకొని వాడి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాను. అప్పటి వరకు ఇంటికి వెళ్ళను అని తలకు మాసిన వాడిని వెతకడానికి బయలుదేరాడు సోము. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవికి చేరుకున్నాడు. అడవిలోకి వెళ్ళేసరికి ఒక గృహ కనిపించింది. అందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక రాక్షసుడు నిద్రపోతూ ఉన్నాడు. వాడి తలంతా మట్టి కొట్టుకొని ఉంది. వీడేనేమో ఆ తలక మాసినోడు అని అనుకొని, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయకుండా అలా నిద్రపోతానేంట్రా అంటూ రాక్షసుడిని నిద్రలేపాడు సోము. రాక్షసుడు నిద్రలేచి, ఎవటుగా నన్ను నిద్రలేపింది? నాకు నీ పిల్లనిచ్చి పెళ్లి చేయాలి కదా, అలా పడుకుంటే ఎలా? ఏంటి, నా పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? పెళ్లి లేదు గిల్లి లేదు, నన్ను లేపినందుకు నిన్ను ఆహారంగా తినేస్తా. అంటూ రాక్షసుడి భార్య అక్కడికి వచ్చింది. ఏంటి, వీడు మన అల్లుడా? అంటూ అనుమానంగా చూస్తున్న రాక్షసుని భార్య పక్కకు తీసుకెళ్లి, మన అమ్మాయినేమో మన రాక్షసులు ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు, కోరి వచ్చిన అబ్బాయిని రానంటారా? ఆ అబ్బాయి చూడు చాలా అందంగా ఉన్నాడు, అందుకే మన అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. అలా కాదే, అబ్బాయి చూడు చాలా పుష్టిగా ఉన్నాడు, వాణ్ణి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది, వాణ్ణి తినేస్తా. మీకు కావాలంటే అడవిలోకి అలా వెళ్ళండి, ఎవరో ఒకరు కనిపిస్తారు, వాళ్ళని తినండి, అంతేగాని కోరి వచ్చిన సంబంధాన్ని కాదనుకుంటారు ఎవరైనా అని అక్కడి నుంచి భర్తని పంపించేసింది తల్లి రాక్షసి. అల్లుడు గారు లోపలికి రండి. ఇంతకీ అమ్మాయి ఏది? ఇప్పుడే విహారయాత్రకి వెళ్ళింది, కొద్దిసేపట్లో వస్తుంది, ఈ లోపు ఈ పళ్ళు తినండి అంటూ పండ్లు ఇచ్చింది రాక్షసి. రాక్షసి ఇచ్చిన పండ్లు తిని అలసిపోయిన సోము నిద్రలోకి జారుకున్నాడు. రాక్షసి గృహ ద్వారం వద్దే కాపలాగా ఉంది. ఎందుకంటే తన భర్త వచ్చి ఎప్పుడు సోముని తినేస్తాడా అనే భయంతో. ఇంతలో కూతురు వచ్చింది. అమ్మా బంగారు తల్లి, రావే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ ఒక అందగాడు వచ్చాడు. వారి మాటలకి సోముకి మెలకు వచ్చింది. కొంచెం కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రాక్షసి కూతురు కనిపించింది. అది చాలా భయంకరంగా ఉంది. భయంతో సోము కళ్ళు తెరవకుండా పడుకునే ఉన్నాడు. ఎక్కడా ఎక్కడా నా మొగుడు గుడు అంటూ అటు ఇటు చూడసాగింది పిల్ల రాక్షసి. సోముని చూసి, అబ్బా భలే ఉన్నాడమ్మా, ఒక్కసారిగా విరుచుకు తినేయాలనిపిస్తుంది. అంత పని మాత్రం చేయకు తల్లి, నీకో దండ. జీవితంలో ఇలాంటోడు నిన్ను కోరి పెళ్లి చేసుకోవడానికి వస్తాడో రాడో, ముందు వీడిని పెళ్లి చేసుకో. కావాలంటే పుష్టిగా ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి నీకు ఇస్తాను, వాడిని తిను, అంతేగాని ఈ అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోమ్మా. సరేలమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. సరే, పెళ్లికి కావాల్సినవన్నీ తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీ నాన్న వచ్చినా సరే లోపలికి వెళ్ళనీయకు, ఇక్కడే కాపలాగాయి. ఎందుకమ్మా కాపలా? మీ నాన్న ఈ అబ్బాయిని విరుచుకు తినేయాలని చూస్తున్నాడు, అందుకే నేను ఇక్కడ కాపలా పెడుతున్నాను. నువ్వు ఇక్కడే ఉండి కాపలా గాయమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లి రాక్షసి. అబ్బా, ఈ అబ్బాయిని చూస్తుంటేనేమో విరుచుకు తినేయాలనిపిస్తుంది, అమ్మేమో పెళ్లి చేసుకోమంటుంది, ఏం చేయాలి
అని ఆలోచించి పెళ్ళి లేదు గిల్లి లేదు, ముందు వీడిని తినేయాలి. అది అమ్మ వచ్చేసరికి తినేయాలి. అమ్మ ఏ క్షణమైనా రావచ్చు, అందుకే మాయ మాటలు చెప్పి ఈ అబ్బాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళి తినేయాలి అని పైకే అనుకోసాగింది పిల్ల రాక్షసి. అది విన్న సోముకి గుండెల దడ మొదలయ్యింది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని తెగ ఆలోచించసాగాడు సోము. ఈలోపు పిల్ల రాక్షసి దగ్గరికి వచ్చి, లే లే, పెళ్ళికి సమయం అవుతుంది, అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మంటున్నారు. సోము అప్పుడే నిద్ర లేచినట్లే లేచి, ఎవరు నువ్వు? నేనే నిన్ను పెళ్లి చేసుకునేది. పద పద, అక్కడ పెళ్లికి సమయం అవుతుంది, అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. పెళ్లికి వస్తాలే గాని నాకు ఇస్తానన్న కట్నం ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వస్తాను. ఏంటి, మమ్మ నీకు కట్నం ఇస్తానందా? అవును, ఇస్తానంది. ఇది ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వస్తాను. ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే తల్లి వచ్చేస్తుందనే కంగారులో లోపలికెళ్ళి బంగారంతో నిండిన ఒక పెట్టెను తీసుకొచ్చి సోముకిచ్చింది. ఇక పద వెళ్దాం. అమ్మో, నిజంగానే కట్నం తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని తెగ ఆలోచించాడు సోము. అప్పుడే గుర్తుకొచ్చింది ఆ పిల్ల రాక్షసికి నీళ్ళంటే భయమని. తల్లి కూతుళ్ళు మాట్లాడుకునేటప్పుడు వారి మాటల్ని బట్టి సోముకు అర్థమయ్యింది. దీనికి నీళ్ళంటే భయం కాబట్టే నీళ్ళలోకి రాదు. నేను ఎంతసేపు అయినా నీళ్ళల్లో ఉండగలను, స్నానం చేస్తానని అబద్ధం ఆడి నీళ్ళలోకి వెళ్ళిపోవాలి అని అనుకొని, ఎవరైనా పెళ్లికి స్నానం చేయకుండా వెళ్తారా? నేను స్నానం చేసే వస్తాను. నీళ్ళెక్కడ చెప్పు? అదిగో గృహం ముందే ఉన్నాయి, వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. సోము పెట్టెతో సహా నీళ్ళలోకి దిగి నీటి అడుగున ఊపిరి బిగబెట్టి కూర్చున్నాడు. ఎంతసేపటికి బయటికి రాడయ్యే, వీడేంటి ఇంతసేపైనా పైకి రాలేదు? లోపల ఏం చేస్తున్నాడు? అమ్మ వచ్చే సమయం అయిపోతుంది. నేను వెళ్ళి చూద్దామంటే నాకేమో నీళ్ళంటే భయం. అయినా ఎవరైనా నీళ్ళల్లో అంతసేపు ఉంటారా? చచ్చిపోయాడేమో. సర్లే, వాడే చచ్చి ఒడ్డుకు కొట్టుకొస్తాడు. అప్పుడు అమ్మ కూడా అడ్డు చెప్పదు, చక్కగా కూర్చొని తినొచ్చు. ఈలోపు నేను లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని అనుకొని లోపలికి వెళ్ళింది పిల్ల రాక్షసి. అది వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత సోము పైకి వచ్చి పెట్టెతో సహా ఇంటికి పరిగెత్తాడు. అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టిన సోము ఇంటికి వచ్చి ఆగాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చిన కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా సోము పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ పెట్టేంటి? దానికి సోము జరిగిందంతా చెప్పాడు. దాంతో అప్పటికి అర్థమయ్యింది వెంకయ్యకి తన కొడుకు తెలివి తక్కువవాడు కాదని, తన వల్లనే అలా తెలివి తక్కువ వాడిగా అయ్యాడని అప్పటికి అర్థమైంది. వెంకయ్య అప్పటి నుంచి సోముకు ఏదైనా పని చెబితే 10 సార్లు చెప్పడం మానేసి, ఒకవేళ ఏదైనా తప్పు చేసినా తిట్టడం మానేశాడు వెంకయ్య. దాంతో సోములో మార్పు వచ్చింది. నిదానంగా సోము కూడా తెలివిగల్లవాడైపోయాడు. మారిన సోముకి పిల్లనివ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. వచ్చిన వారిలో మంచి అమ్మాయిని చూసి సోము పెళ్లి చేసుకున్నాడు.